వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. సో ఇది ట్రైపాడ్ నా చేతిలో ఉంది కదా, అది ట్రైపాడ్ అనమాట. మీషోలో ఆర్డర్ పెట్టుకున్నా. సో అది అంటే ఈ మధ్య మీషోలో ప్రోడక్ట్స్ అన్నీ బాగున్నాయి కదా అని చెప్పేసి ట్రైపాడ్ ఆర్డర్ పెట్టుకున్నా. ఈ మధ్య యూట్యూబ్ నుంచి రాబడి అయితే తక్కువ, కానీ మనం పెట్టే ఖర్చు మటుకు భారీగా ఉంటుంది. సో పెట్టే ఖర్చులో పావులా అంతా వస్తే అన్నా బాగుండు అనిపిస్తుంది యూట్యూబ్ నుంచి. బట్ ఏం చేస్తాం, మనం 3 years నుంచి బాగా అడిక్ట్ అయిపోయినాం వీడియోస్ తీయడం, ప్రతిదీ ఏదో ఒకటి షేర్ చేయాలని అనుకోవడం. సో అందుకే నేనైతే ఇంకా ఈరోజు ట్రైపాడ్ ఆల్రెడీ 2 ఉన్నాయి, అవి కాస్త కొంచెం ఇక్కడ అక్కడ వేసేసి మొత్తం డ్యామేజ్ అయిపోయిందనమాట. ఇంకా అందుకు నేను చెప్పాను కదా, లాస్ట్ వీడియోలో కూడా చెప్పున్నాను, ట్రైపాడ్ మీషోలో పెట్టున్నాను కదా అని చెప్పేసి. సో అది 1 week లోపలే వచ్చేసింది, అంటే ఒక 4 days అయిందనమాట నేను ఆర్డర్ పెట్టి, ఆ లోపే వచ్చేసింది. కానీ ఫాస్ట్ డెలివరీ అయితే ఉందండి. సో కొంచెం త్వరగానే వచ్చేసింది. అండ్ నాకు పాత ట్రైపాడ్లు అన్నీ సెట్ చేసుకోవడానికి అవి చాలా కష్టంగా అయిపోతుంది. అండ్ ఇది కొంచెం బాగా గట్టిగానే ఉందన్నమాట. స్టాండ్ కానీ లేకపోతే మనం పద్దస్తమాను తీయడం పెట్టడం అట్లా ఉంటుంది కాబట్టి స్టాండ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ నేను 2 in 1గా రావాలి అని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట. లైక్ షార్ట్స్ పెట్టుకోవడానికి అండ్ వీడియోస్ అట్లా తీసుకోవడానికి రెండిటికి కలిపి ఒకటే ట్రైపాడ్ తీసుకున్నా. ఇది మెయిన్గా వీడియోస్ తీసే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది. సో అంటే మనకి చాలా బాగా షార్ట్స్కి కానీ ఎక్కువ షార్ట్స్కి వీడియోస్కి బాగా యూజ్ అవుతుంటుంది కాబట్టి నేను తీసుకున్నా. సో ఇది మనం ఎంత హైట్ కావాలంటే అంత హైట్ మనం సెట్ చేసుకోవచ్చు. నాకంటే కొంచెం హైటే ఉంది ఇది, అంటే షార్ట్స్ అప్పుడు మనకి కొంచెం హైగా కావాలి కాబట్టి. సో ఇది కొంచెం ఎక్కువ లెంత్ ఎక్కువ ఉండాలని చెప్పేసి చూసి తీసుకున్నాను అనమాట. సో దీని రేట్ వచ్చేసి 401 ఉందన్నమాట, అంటే చాలా తక్కువ కాస్టే. సో కొంచెం మనం ఫోన్ పెట్టుకుంటాం కదా, మొబైల్ పెట్టుకునేటప్పుడు అది కొంచెం స్టిఫ్గా ఉండాలి. అది స్టిఫ్గా లేదనుకోండి, మొబైల్ అస్తమానం జారి పడిపోతూ ఉంటుంది అనమాట. సో దాన్ని సెట్ చేసుకుంటే ఇంకా మిగతాదంతా మనకు ఓకే అయినట్లు. సో ఫైనలీ ట్రైపాడ్ అయితే చేతికి వచ్చేసింది. నేను ఇంకా టైం పడుతుందేమో అని అనుకున్నా, బట్ త్వరగానే వచ్చేసింది. ఒక 4 days లోపలే డెలివరీ అయిపోయింది అనమాట. సో అది ఇంకా మనం స్టాండ్ పెట్టుకోవచ్చు ఎక్కడైనా సరే. మొబైల్ అస్తమానం కింద పడిపోతుంది, ఎక్కడ సెట్ చేయడానికి కూడా సరిగ్గా రావట్లేదన్నమాట. సో అందుకే ఇంకా ట్రైపాడ్ అయితే వచ్చేసింది. బాగా నచ్చింది నాకైతే, బాగా స్ట్రాంగ్గా కూడా ఉంది. అండ్ లో కాస్ట్లో మనకి మంచి క్వాలిటీ ఉన్న ట్రైపాడ్ వచ్చింది కదా. సో అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టుంటాను, షేర్ చేస్తాను, చూసుకోండి. ఇంకా ఈవినింగ్ డిన్నర్లోకి అయితే జొన్న రొట్టె అయితే ప్రిపేర్ చేస్తున్నా. సో నాకు ఇక్కడ సింక్ దగ్గర కొంచెం ఈజీగా ఉంటుందండి. ఆల్రెడీ నేను ఎప్పుడు క్లీన్గానే పెట్టుకుంటాను కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏమంత డస్ట్ ఏమి ఉండదు. సో అందుకే జొన్న రొట్టె ఇక్కడ కొట్టుకున్నాను అనుకోండి, వాష్ చేసుకోవడానికి నాకు కొంచెం ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. అండ్ నాకు అక్కడ ఇత్తడి చెమ్ము ఉంది కదా, సో అదే ఇత్తడి బిందె, అది నేను ఇట్లా రొట్టె కొట్టినప్పుడు లేకపోతే ఏదైనా వంట చేసినప్పుడు, ఈవెన్ నేను ఏదైనా వాటర్ డ్రాప్స్ పడ్డా కూడా అది మొత్తం పాడైపోతుంది అనమాట. అంటే డ్రాప్స్ పడిపోతుంది కాబట్టి దానికి కొంచెం అంటే వంట అంతా అయిపోయిన తర్వాత మనకి ఇంకా బిందె ఖాళీ అయిపోతుంది అన్నప్పుడు దాన్ని కొంచెం నీట్గా వాష్ చేసి తుడిచేసి మళ్ళీ వాటర్ ఫిల్ చేసి పెట్టేస్తే బాగుంటుంది. సో అంటే త్వరగా గలీజ్ కాకుండా ఉంటుందన్నమాట. అండ్ ఫైనలీ జొన్న రొట్టెలు అయితే రెడీ అయిపోయాయి. నేను మార్నింగ్ చేసిన కర్రీ అయితే ఉంది. సో ఆ కర్రీ ఇంకా పెట్టేసుకున్నా, ఇంకా రొట్టె కొట్టేసాం అనమాట. సో డైలీ అంటే పిల్లలు ఈవినింగ్ వస్తేనే కొంచెం తక్కువగా తింటారండి. ఈవినింగ్ వచ్చేటప్పుడు స్నాక్స్ అవి తింటారు కాబట్టి డిన్నర్ కొంచెం తక్కువగా చేస్తారు. ఈ మధ్య కొంచెం లిమిటెడ్గా చేసుకుంటూ ఉన్నా అనమాట. సో చూసారా, ఇక్కడ రొట్టె కొట్టుకోవడం వల్ల నాకు ఇక్కడ క్లీనింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. అండ్ వాటర్ మటుకు ఇక్కడ సింక్ దగ్గర అస్సలు ఉండకూడదు. వాటర్ ఉంటే మనకి వాల్ స్టిక్కర్ అనేది కొంచెం మెత్తబడిపోయి త్వరగా పాడైపోతుంటుంది అనమాట. ఇంకా రేపటి కోసం నేను శనగబాళ్ళు అయితే నానేసి పెట్టున్నాను. అది ఏమన్నా స్వీట్ చేద్దామని చెప్పేసి నానబెట్టున్నాను. బట్ అది స్వీట్ చేయడానికి ఆఫ్టర్నూన్ 3 o'clock అట్లా లంచ్ అవి చేస్తున్నాం కాబట్టి హెవీగా ఉంది. సో ఇంకా లైట్గా అట్లా తినేసి ఇంకా కిచెన్ మొత్తం ఇట్లా క్లీన్ చేసి పెట్టేసుకున్నా. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తేనే కొంచెం హాట్ వాటర్ తీసుకొని కొంచెం అట్లా అంటే లైట్గా అట్లా వాకింగ్ చేసుకుంటూ సుప్రభాతం వినుకుంటూ ఉంటే కొంచెం మైండ్ అనేది రిలాక్స్
రిలాక్సేషన్ అవుతుంటుంది. సో ఇంకా మార్నింగ్ లేస్తేనే పిల్లలకైతే అంటే బాబు ఒక్కడే కాబట్టి చల్లనీళ్ళు పోసుకోలేడు. సో కొన్ని వాటర్ అయితే నేను ఇక్కడ హీట్ చేస్తున్నాను అనమాట. హీటర్లో పెట్టడం ఎందుకులే అని చెప్పేసి ఎక్కువ మంది పోసుకుంటే హీటర్లో పెట్టేస్తా, లేదనుకోండి ఇట్లా కొంచెం కాబెట్టేస్తా అనమాట. అండ్ ఈరోజు నేను పాలకూరతో ఒక మంచి రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నా. యాక్చువల్లీ ఇది అందరికీ తెలిసే ఉంటుంది, బట్ ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం ఇది షేర్ చేస్తున్నా. ఫస్ట్ అయితే ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. దాంట్లో ధనియాలు 1 టేబుల్ స్పూన్, అంటే మనకి పాలకూర ఎంత క్వాంటిటీ ఉంది అని చెప్పేసి నేను ఇప్పుడైతే ప్రస్తుతానికి మూడు కట్టల పాలకూర అయితే తీసుకున్నా. సో దానికి సంబంధించి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెం శనగపప్పు అండ్ కొంచెం జీలకర్ర వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అండ్ దీంతోపాటు మనము ఎండుమిర్చి ఉంటుంది కదా, ఎండుమిర్చి కూడా వేసేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. సో ఇవి పక్కన తీసి పెట్టేసుకోవాలి. ఇవి పౌడర్ కొట్టుకోవాలి. చల్లగా అయిన తర్వాతనే మంచిగా పౌడర్ వస్తుంది, ఫైన్ పౌడర్. సో నెక్స్ట్ అయితే 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నా. కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి మంచిగా అంటే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయలు అనేది ఇట్లా ఫ్రై చేసేసుకోవాలి. సో లైక్ మనం ఉల్లిపాయలు పచ్చిగా వేస్తే అది ఒక రకమైన స్మెల్ వస్తుందండి, చట్నీ బాగుండదు అనమాట. అంటే పాలకూర కర్రీ అంత టేస్ట్ అనిపించదు. సో అందుకే నేను ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఒక 5 మినిట్స్ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత తీసేసుకుంటే బాగుంటుంది అనమాట పాలకూర రెసిపీ. సో ఇది మనం రైస్లో చట్నీ చపాతీలో రొట్టెలో ఏదైనా సరే బాగుంటుంది. ఎక్కువ శాతం వేడివేడి రైస్లో అయితే బాగుంటుంది. సో ఇంకా ఉల్లిపాయలు కూడా పక్కకు తీసేసి పాలకూర అయితే నీట్గా వాష్ చేసుకొని వేసేసుకున్నాను అనమాట. ఇది లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. వాటర్ ఏమి ఉండొద్దు, జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం పాలకూర కడిగి ఉంటాం కాబట్టి ఆయిల్ ఆ వాటర్ అయితే ఉంటాయి. సో ఆ వాటర్ కొంచెం ఆవిరైపోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈలోపు మనము స్పైసీ ఉన్నాయి కదా మొన్న తీసుకొచ్చినవి, సో అవన్నీ దీంట్లో నీట్గా సెట్ చేసి పెట్టేసుకుందామని చెప్పేసి ఇది సెట్ చేసుకుంటున్నా. సో ఇది మనం రెగ్యులర్గా తీసి అప్పుడప్పుడు మనం వాడుకున్న ప్రతిసారి క్లీన్ చేసుకోవాలి, లేకపోతే కిందంతా స్మెల్ వచ్చేస్తుంది అనమాట, ఒక రకమైన స్మెల్ వస్తుంది. సో కాబట్టి ఇంకా మొత్తం తీసేసి దీంట్లో స్పైసీ మొన్న తీసుకొచ్చాను కదా, మిరియాలు, చెక్క, లవంగ, రాతిపువ్వు, నల్ల ఇలాచి, జాపత్రి, జాజికాయ, అంటే నాకు ఒకటే చోట దొరకాలండి. ఒక్కో చోట పెట్టాను అనుకోండి, నేను ఎక్కడ ఉన్నవి కూడా మళ్ళీ డబల్ తీసుకొచ్చే టైప్ అనమాట, లేవనుకొని. సో అన్నీ ఇట్లా స్టోర్ చేసి పెట్టేసుకుంటే అవన్నీ అయిపోయేలోపు మళ్ళీ మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట, అంటే నెక్స్ట్ మళ్ళీ తీసుకొచ్చుకోవచ్చు అని చెప్పేసి. సో అది నల్ల ఇలాచి మనము ఎప్పుడైనా సరే కర్రీస్లోకి, అంటే స్పైసీ కర్రీస్ ఉంటాయి కదా, లైక్ పన్నీర్ కర్రీ, మటన్ కర్రీ, నాన్ వెజ్ రెసిపీస్, అలాంటి వాటిలో నల్ల ఇలాచి వేసుకుంటే బాగుంటుంది. ఒక్కటే వేసుకోవాలి. అండ్ గ్రీన్ ఇలాచి అంటారా, ఏదైనా స్వీట్స్లో లేదంటే మనకి టీలో అట్లా వేసుకోవచ్చు. సో అవి కొన్ని తీసుకొచ్చుకున్నాను అనమాట. ఎక్కువ శాతం నేను దేవుడికి అట్లా యూజ్ చేసుకునేటివి పక్కన తీసేస్తా ఒక ప్యాకెట్. సో నార్మల్గా మనం కర్రీస్లో అట్లా పెట్టుకునేటప్పుడు దీంట్లో స్టోర్ చేసుకుంటాను అనమాట. అండ్ రాతి పువ్వు, చెక్క, లవంగ, జాపత్రి, నల్ల ఇలాచి, ఇంకా అక్కడ ఉన్నాయి కదా అవన్నీ ఆల్ మిక్సింగ్ పెట్టేసాను అనమాట. సో ఇప్పుడు కొంచెం నీట్గా ప్రశాంతంగా అనిపిస్తుంది. చేస్తే ఒకటేసారి చేస్తానండి క్లీనింగ్, లేదంటే అస్సలు పట్టించుకోను, అంత బద్ధకంగా అనిపిస్తుంటుంది నాకు. ఈలోపు మనం రెడీ చేసుకున్న పౌడర్ అయితే చల్లగా అయిపోయింది కదా, ఇది ఫైన్ పౌడర్ లాగా వేసేసుకొని దీంట్లోనే కొంచెం ఉల్లిపాయలు వేసేసుకోవాలి. మనం లైట్గా మగ్గించాం కదా, ఆ ఉల్లిపాయలు వేసేసుకొని ఇట్లా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. అండ్ దీంట్లో నేను కొంచెం పసుపు, సాల్ట్, కారం, అంటే మనం స్పైసీని బట్టి వేసుకోవాలన్నమాట. సో నేను కారం కొంచెం నార్మల్గా తింటాము మీడియంగా, మరీ అంత స్పైసీ ఏం తీసుకోము. సో పాలకూర మగ్గిన తర్వాత అదంతా మిక్సీ పట్టేసి వేసేస్తే, ఆయిల్ ఆల్రెడీ మనం వేపే దాంట్లోనే వేసున్నాం కాబట్టి సపరేట్గా అవసరం లేదు. కావాలంటే మీరు కొంచెం పోపు కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. సో అది పాలకూర రెసిపీ. మీకు నచ్చిందా? నచ్చితే కనుక నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజకి అయితే రెడీ అయిపోతున్నాను అనమాట. రెగ్యులర్గా నేను పువ్వులు అయితే ఒక చోట తీసుకొని వస్తాను. ఆ పువ్వులు అంటే నాకు వాళ్ళు కట్టే విధానం చాలా బాగా నచ్చుతుంది అనమాట. సో దేవుడికి మంచిగా ఉండాలి కదా అని చెప్పేసి
సో ఫైనలీ ఇంకా పూజ చేసేసి ఈరోజు అయితే కంప్లీట్ చేసేసానండి డే అనేది. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.